తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దయాకర్ గారు, ఈ ఎలక్షన్స్ లో మీరు చేసినటువంటి ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కానీ అది అదర్ సైడ్ బీజేపీ మీకు పరోక్షంగా సహకరించింది అనుకోవాలా? అందుకే మంచి కొద్దిగా ఎక్కువ లీడ్ వచ్చిందా? అంటే బైపోలార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా బ్యాకప్ అవుతున్నారు. ఆ పరిస్థితుల్లో బీజేపీ ఓటర్ కన్సల్టేట్ కావడానికి కాంగ్రెస్కి అవకాశం వచ్చి ఉండవచ్చు అకార్డింగ్ టు రజనీ. అయితే నేనేమంటున్నా అంటే ఒక కాంక్రీట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు చాలా ఏమంటారు స్టాండర్డ్గా ఈ ఎలక్షన్ జరిపే దానికి కారణం ఏంటంటే ఆయన రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కాదు, రేపు ఏ ఎన్నిక వచ్చినా కూడా మా నాయకత్వాన్ని ఆ విధంగా ప్రిపేర్ చేయడానికి ఒక ఇది క్షేత్రంగా జూబ్లీహిల్స్ మేము చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఏంటంటే వీళ్ళు చేసే విష ప్రచారాలను ఎదుర్కోవడానికి కూడా ఒక ఎత్తుగడతో ముందుకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు కేటీఆర్ సునీతమ్మ వీళ్ళు మాట్లాడుకుంటా ఈ రౌడీ రాజ్యము ఇట్లా ఏదో దొంగ ఓట్లు ఇదంతా కూడా వీళ్ళు ప్రాపగండా కొరకు చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా బయట ప్రచారం చేసుకోవడానికి. కానీ మంత్రిని ఒక ఇద్దరు మంత్రులను ఒక డివిజన్కు ఎంత తర్వాత ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నాయకత్వాన్ని 15 మంది చైర్మన్లను కూడా వేసి 3 నెలల ముందు నుంచే 3 మంత్రుల్ని చేసి, ఎందుకంటే బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంటు బీఆర్ఎస్ ఎలక్షన్ మేనేజ్మెంటు వీళ్ళది మైక్రో లెవెల్లో ఉంటుంది. కాంగ్రెస్ కొంచెం అప్పుడప్పుడు అంత కాంక్రీట్గా ఉండడానికి లేదు. కానీ రేపు గ్రేటర్ ఎలక్షన్ కాదు, మొత్తం పార్టీని ఆ విధంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు వేసిన ఏదైతే ప్రణాళిక ఉందో అది నవీన్ యాదవ్కు అదృష్టంగా వచ్చిన పరిస్థితి. తర్వాత చాలా టైం కూడా ఉంది. ఒక విశ్లేషణ అయితే బీఆర్ఎస్ పరంగా ఆలోచిస్తే బీఆర్ఎస్ ఉన్నంత స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ ఉండదు, కొంత అనార్గనైజ్డ్గా ఉంటుంది, లెక్కనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది, గాంధీ భవన్ లెక్క ఉంటుంది. కాబట్టి ఈసారి అలా లేదు. ప్రతి రౌండ్ ప్రతి డివిజను కన్సిస్టెంట్ మెజారిటీ ఉన్నది. ముందు కొంచెం తక్కువ ఉన్నది, లాస్ట్లో కొంచెం బోరబండ అయితే మన సీతక్క రోహింద్ అయితే 4000 పైసలకు వచ్చింది. అంటే ఏంది, ఎక్కడ పని చేయించే విధానాన్ని ముఖ్యమంత్రి గారు ముందు అదొక ప్రణాళికబద్ధంగా ఉండి పైన తిరిగే వాళ్ళని పైన ఎట్లెట్లా చేస్తారు. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాని నమ్ముకుంది తప్పితే ప్రజల్ని నమ్ముకోవాలి. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేయడం అంతే తప్పితే ఇప్పుడు ఏంది మనోడు సుదర్శన్ రెడ్డి ఉండి బండి మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి బెదిరిస్తే నవీన్ కూడా అన్నాడు మరి నేను ఇక్కడ లోకల్ దాన్ని ఇంకా ట్రోల్ చేసి రౌడీ అనేసరికి తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.